హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 ఇయర్ క్విక్ రివిజన్ కరెంట్ అఫైర్లో భాగంగా ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ నేషనల్ చూద్దాం. భారత నావికాదళం 2024ను నావెల్ సివిలియన్ల సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్, భారతదేశంలోనే తొలిసారిగా పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ముంబైలో 200 పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్నకు చెందిన టాటా ట్రస్ట్ ప్రకటించింది. అస్సాంలో బ్రహ్మపుత్ర నది వరదలు, నది ఒడ్డు కోత ప్రమాదాలను పరిష్కరించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ $200 మిలియన్ రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లలో 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును అధిగమించిన తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఘనత సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ను ఉత్తరాఖండ్లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Booking.com విడుదల చేసిన 12వ వార్షిక ట్రావెల్ రివ్యూ అవార్డ్స్ 2024 ప్రకారం భారతదేశంలో అత్యంత స్వాగతించే ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో అయితే నిలిచింది. నెక్స్ట్, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన అయినటువంటి సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ద్వారకలో ప్రారంభించారు. ఓకా, బెట్, ద్వారకా ద్వీపాలను కలుపుతూ 2.32 కిలోమీటర్ల మేర 979 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే దానిలో కీ రోల్ పోషించే టాపిక్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా చెప్పాలి కరెంట్ అఫైర్స్ అని. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ లేని ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు ఎంతవరకు అవసరం, ఏమేమి అవసరం అనేది నేను ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకలు ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వాలని నిర్ణయించింది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకంకు కేంద్రం 75,021 కోట్లు కేటాయించింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్. నమీబియా అధ్యక్షుడు హేగ్ గింగోల్ 82 సంవత్సరాలు క్యాన్సర్తో మరణించాడు. 1990లో నమీబియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశ తొలి ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు. నెక్స్ట్, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద భారత్ అధికారికంగా యూపీఐ చెల్లింపుల సౌకర్యం ప్రారంభించింది. దీంతో రిటైల్ లావాదేవీల కోసం భారత్కు చెందిన యూపీఐని స్వీకరించిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఇలాంటి బిట్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ మీద అభ్యర్థులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సరిహద్దు భద్రతా చర్యల బలోపేతమే లక్ష్యంగా 1643 కిలోమీటర్ల పొడవున్న ఇండో మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని కేంద్రం నిర్ణయించింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు రూపొందించిన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ నివేదిక 2023 ప్రకారం మొత్తం 138 దేశాలకు భారత్ 38వ స్థానంలో నిలిచింది. అయితే సింగపూర్, ఫిన్లాండ్, డెన్మార్క్ మొదటి స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, చిలీ దేశాధ్యక్షుడిగా 2 సార్లు విధులు నిర్వహించిన సెబాస్టియన్ పినేరా దేశ దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నెక్స్ట్, 2024 ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు ఫిబ్రవరి 12 నుండి 14 తేదీల్లో దుబాయ్లో నిర్వహించారు. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో నిర్వహించిన ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా భారత్, తుర్కియే, ఖతార్ దేశాలు హాజరయ్యాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. నెక్స్ట్, 7వ హిందూ మహాసముద్ర సదస్సును ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్వహించారు. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న
అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించారు. 700 కోట్ల వ్యయంతో స్వామి నారాయణ సంస్థ ఈ దేవాలయాన్ని నిర్మించింది. నెక్స్ట్, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ అవతరించింది. మూడో స్థానంలో ఉన్న జపాన్లో మాంద్యం కరెన్సియన్ విలువ తరుగుదల నేపథ్యంలో 4వ స్థానంలో ఉన్న జర్మనీ 3వ స్థానానికి చేరుకుంది. నెక్స్ట్, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో పాటు స్వలింగ జంటలకు సమాన తల్లిదండ్రుల హక్కులను కల్పిస్తూ గ్రీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రధాన న్యాయ వ్యవస్థ అయిన హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడిగా లెబనాన్కు చెందిన నవాఫ్ సలాం ఎన్నికయ్యారు. అమెరికాకు చెందిన జోన్ డొనోషియో స్థానంలో ఎన్నికైన ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్, ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తొలి 2 స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నాయి. సో ఇలాంటి టాపిక్స్ పైన అభ్యర్థులు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియాకి సంబంధించి ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా నిలవడం జరిగింది. ఇలాంటి అంశాలని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. నెక్స్ట్, జర్మనీలో జరిగిన 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ పాస్పోర్ట్తో 194 దేశాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది. భారత్ 85వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ టాపిక్, అపాయింట్మెంట్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI కార్యదర్శి జైషా వరుసగా 3వసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACC అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్ సాల్వడర్ అధ్యక్షుడిగా నయీబ్ బుకెలే తిరిగి 2వసారి ఎన్నికయ్యారు. నెక్స్ట్, అవార్డ్స్. ప్రతిష్టాత్మక బ్లావత్నిక్ పురస్కారాలను బ్రిటన్లోని 3 భారత శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. వీరు రాహుల్ ఆర్ నాయర్, మెహులి మాలిక్, తన్మయ్ భరత్లు. నెక్స్ట్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల నజరానా, ప్రతి నెల 25,000 పెన్షన్ అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యులకు ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 దిగ్గజాలకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. వారు మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి MS స్వామినాథన్కు ఈ అవార్డు దక్కింది. దీంతో ఈ సంవత్సరం మొత్తం 5 భారతరత్న గౌరవం అందినట్లయింది. 1990లో గరిష్టంగా 4 అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సముద్రాలు, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసా పేస్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. పేస్ ఫుల్ ఫామ్ ప్లాంక్టన్ ఏరోసాల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్. దీన్ని ఫిబ్రవరి 8న కేప్ కెనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పేస్ను ప్రయోగించారు. నెక్స్ట్, మిలాన్ నౌకాదళ విన్యాసాల 12వ ఎడిషన్ను ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో ఫోర్జింగ్ నావెల్ అలయన్సెస్ ఫర్ ఎ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఫిబ్రవరి 17న అధునాతన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-14 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్, మిలాన్ నౌకాదళ విన్యాసాల 12వ ఎడిషన్ను ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో ఫోర్జింగ్ నావెల్ అలయన్సెస్ ఫర్ ఏ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఫిబ్రవరి 17న అధునాతన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-14 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్, భారత్, మాల్దీవులు, శ్రీలంక దేశాల త్రైపాక్షిక నౌకా విన్యాసాల 16వ ఎడిషన్ను దోస్తీ 16ను ఫిబ్రవరి 22 నుండి 25 తేదీల్లో మాల్దీవుల్లో నిర్వహించారు.
ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ గ్రూప్స్, అదేవిధంగా తెలంగాణలో జరగబోయేటువంటి హైకోర్టు ఎగ్జామ్స్, అలాగే రాబోతున్నటువంటి గ్రూప్ డి, రాయబోతున్నటువంటి రైల్వే ఎన్టీపీసీలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పక మన ఛానల్ విజిట్ చేయండి. అలాగే తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసి ఎలిజిబుల్ ఉన్నవారు దానికి కూడా అప్లై చేయండి. థ్యాంక్ యూ.